Hi guys, day 5, video 1, AMS. పాత వీడియోస్లో చెప్పుకుంటాను AMS, మౌంటైన్ సిక్నెస్. వాట్ ఈజ్ AMS? అక్యూట్ మౌంటైన్ సిక్నెస్. సో ఈ అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ ఎందుకు వస్తుంది? వీఆర్ గోయింగ్ అబౌవ్ ది సీ లెవెల్. సో దీంట్లో మీకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఎందుకు వస్తాయి అంటే మౌంటైన్ సిక్నెస్ ఏఎంఎస్ మీకు హిట్ అయిందనేసి తెలిసింది ఎలా తెలుస్తుంది? రీజన్స్ చెప్తాను. ఇప్పుడు కామన్గా అందరు అంటారు తలనొప్పి వస్తుంది, ఘోరంగా తలనొప్పి వస్తుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయకుండా లాంగ్ జర్నీ, డైరెక్ట్ సన్లైట్ అవన్నీ చేస్తున్నా కూడా తలనొప్పి వస్తుంది. బట్ వాట్ ఈస్ డిఫరెన్సెస్ బిట్వీన్ జనరల్ హెడేక్ అండ్ ఏఎంఎస్ హెడేక్? మీకు ఏఎంఎస్ అనేది ఎలా వస్తుందంటే మీకు ఒకేసారి రాదు, మీరు వెళ్తూ 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 మీకు వస్తుంది అది. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏమొస్తాయి మీకు? ఫస్ట్ అనేది ఏఎంఎస్ ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్కి అనేది ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతుంది. సో మీకు కోఆర్డినేషన్ లూజ్ అవుతుంటుంది, అంటే బ్లర్నెస్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు, మీరు నడిపిస్తూనే ఉన్నారు, యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ పేస్, మ్యాప్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, పక్కన చూస్తుంటే షేడీగా వస్తుంది, బ్లర్ వస్తుంది, మర్చిపోతున్నారు. మళ్ళీ రూట్ మ్యాప్లో మీకు 700 మీటర్స్కి లెఫ్ట్ తిరుగుతుంది అనగానే రోడ్ బ్లర్ అవుతుంది, వ్యూ బ్లర్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏఎంఎస్ హిట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఆపొద్దు. బట్ మీకు హైడ్రేషన్ బ్యాగ్ ఉందంటే కంపల్సరీ యూనిట్ టు టేక్ సిప్ ఆఫ్ వాటర్. ఎందుకంటే H2O అంటారు, అందుకోసమే. వాటర్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. యూనిట్ టు కన్జ్యూమ్ వాటర్. ఆక్సిజన్ లెవెల్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ఫ్రమ్ యువర్ నోస్ బ్లాక్ అయినా ఏదైనా అయిందంటే నేజల్ డ్రాప్స్ అయినా ఏదైనా తీసుకొని నేజల్ డ్రాప్స్ వేసుకుంటే ఇట్ విల్ ఓపెన్. వేపరైజర్స్ ఏదైనా కొంచెం పెట్టుకుంటే ఇట్ విల్ ఓపెన్, అది కొంచెం హెల్ప్ అవుతుంది. ముక్కు బంద్ ఉంది అట్లనే నడిపిస్తుంది, నోట్తో గాలి పీల్స్తుంటే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు యువర్ బ్రెయిన్. సో బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అనేది కరెక్ట్గా మీకు అందిస్తుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్ ఏఎంఎస్ హై ఆల్టిట్యూడ్. అందుకని మనాలి రూట్ డైరెక్ట్గా తీసుకోకుండా మనం శ్రీనగర్ నుంచి వెళ్ళారంటే ఇవన్నీ తక్కువ, అంటే స్లోగా వెళ్తుంది అది. మీకు ఏఎంఎస్ హిట్ అయ్యేలోపు యూ విల్ బి రీచింగ్ యువర్ డెస్టినేషన్ ఆర్ యూ విల్ బి రీచింగ్ టు యువర్ హాల్ట్. సో అందుకోసమే ఏఎంఎస్ జాగ్రత్తగా ఉండాలా. డైమాక్స్ అనేది మీరు జర్నీకి స్టార్ట్ చేసే ముందు, మనాలి నుంచి స్టార్ట్ అయ్యే ముందే బ్రేక్ఫాస్ట్ చేసి మీ టాబ్లెట్ వేసేసుకోవాలి. మీరు వెళ్ళే లోపు ఆ ఏఎంఎస్ హిట్ అయ్యేది కొంచెం మీకు కాపాడుతుంది. అట్లనేసి